టమాటా రోటి పచ్చడి చేద్దాం. రోటి పచ్చడి అంటే రోట్లో చేస్తేనే బాగుంటాయి. అదే మిక్సీ గిన్నెలో ఆడమనుకో ఒక 50% టేస్ట్ తగ్గిపోతుంది. ఏదేమైనా రోట్లో ఆ టేస్టే వేరు. ఇంకా ప్రాసెస్ చూసేద్దాము. నాటు టమాటాలు తీసుకున్నాను ఫ్రెష్గా అనమాట. ఇవి 4 భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టేద్దాం. పొయ్యి మీద మూగుడు పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఫ్లేమ్ మీడియంలో ఉంచుదాం. ముందుగా మెంతులు వేయించుకుందాము, ఎందుకంటే ఈ చేదు తగ్గాలి. ఎర్రగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందాం. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాం. కరివేపాకు బాగా వేగిపోయింది. ఇప్పుడు ఎండుమిర్చి ముక్కలు వేసుకుందాం. ఇలా ముక్కలు చేసి వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను కదా, ఒక 30 ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట. కొంచెం ఘాటు తక్కువ ఇవి. ఎండుమిర్చి గలగలమనే సౌండ్ వస్తుంది కదా, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అలాగే చింతపండు వేసుకుందాం. టమాటాలు బాగా పులుపు ఉంటాయి, అయినా కూడా చింతపండు వేస్తేనే టేస్ట్ వస్తుంది. 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకుని దాని రేకలు ఇందులో వేసుకున్నాము. వెల్లుల్లిపాయ రెబ్బలు వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. మరీ ఎక్కువసేపు చేయక్కర్లేదు. ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇదే మూగుట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఇవన్నీ ఒకసారి తిప్పేసి మూత పెట్టి మగ్గించేద్దాం. ఈ టమాటాలు వాటర్ అంతా రిలీజ్ అయిపోయి ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. అప్పుడు దాకా అలా ఉంచేద్దాం. చూసారా, వాటర్ అంతా ఎగిరిపోయింది కదా, ఇంత దగ్గరగా అయిపోవాలన్నమాట. అంతే. ఇప్పుడు ఫ్లేమ్ ఆపేద్దాం. ఈలోపు చల్లారుతూ ఉంటుంది. ఇంక ఇప్పుడు రోల్ పని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఎండుమిర్చి వెల్లుల్లి అన్నీ వేపాం కదా, ఇవి సెపరేట్గా దంచుకోవాలి. ఎందుకంటే టమాటాతో కలిపి దంచామంటే అస్సలు నలగవు. రోట్లు మనం ఎంత దంచినా కూడా బరకగా ఉంటుంది. ఇంతకు అదే టేస్ట్ దీనికి. ఇవన్నీ కొంచెం నలిగినాయి కదా, ఒక్కసారి గట్టిపెట్టి ఇదంతా తిప్పుదాం మళ్ళీ. ఇలా ఆరు బయట చక్కగా రోట్లో దంచుకున్న పచ్చడి మనకు మనంగా చేసి తింటే ఆహా స్వర్గం అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ బాగా నలిగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో చల్లరబని టమాటా గుజ్జు చేద్దాం. మిక్సీ గిన్నె కాదు కాబట్టి కొంచెం వేడుకున్నా పర్లేదు. ఇది లైట్గా వేడిగా ఉంది అయినా కూడా. ఇది కొంచెం నలిగింది కదా, ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు కళ్ళు వాడాం కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా బాగా నలిగిపోయింది, సరిపోద్దిలాగా. ఇది ఈ పచ్చడి చేతితో తీయొచ్చు, కాదంటే ఎండుమిర్చి వేసాం కదా, చేయి కొంచెం మండుతుంది. అందుకని గట్టితో తీస్తున్నాను నేను. పచ్చడి అంతా గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఒక గుప్పెడు అన్నం ఈ రోట్లో వేసుకుని మొత్తం అంతా తిప్పేసి అది తింటే ఉంటుంది. పచ్చడి అంతా ఒక టేస్ట్ అయితే ఇలా లాస్ట్లో తిన్నది ఒక టేస్ట్ ఉంటుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టేద్దాం. మూగిట్లో కొద్దిగా ఆయిల్ వేద్దాము, కొంచెం ఎక్కువే పడుతుంది. టమాటాలు ఎండుమిర్చి ఫ్రై చేసినప్పుడు స్పూన్ లెక్క వాడడం కదా, రోటి పచ్చడైనా కూడా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు, దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా గలగలలాడిదా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇంగువ వేసుకుందాం. ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకుంటే టమాటా పచ్చడి సూపర్గా ఉంటుంది. తాలింపుకి ఇవి చాలన్నమాట, సరిపోతుంది. ఇప్పుడు పచ్చడి ఇందులో వేసేసుకుని ఒకే 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువసేపు ఉండకూడదు. ఇప్పుడు కొద్దిగా పచ్చడి అన్నంలో వేసుకుని దాని మీద కొద్దిగా నెయ్యి వేసుకుని, పచ్చడి వేడిగా ఉంది కదా అందుకే నెయ్యి ఎలా ఉన్నదో అలా వేస్తాను. 1 నిమిషంలో అలా కరిగిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి ఇలా అన్నంలో మొత్తం కలుపుకొని తింటే ఉంది మామూలుగా లేదనమాట. రోటి పచ్చళ్ళు ఎప్పుడు కూడా సూపర్గా ఉంటాయి. ఇంకా మనం పేరట్లేమన్నమాట. ఏ పచ్చడైనా కూడా రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది మిక్సీ కన్నా. ఇదైతే అద్దరిపోయింది. ఇంకా మీకు నచ్చింది అనుకో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సపోర్ట్ ఉండే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి,
షేర్ కూడా చేయండి.